హలో ఆల్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రిస్మస్ వచ్చేస్తోంది. మరి క్రిస్మస్ అంటేనే చాలా సందడి సందడిగా ఉంటుంది కదా! మరి క్రిస్మస్‌కి ముఖ్యంగా కావాల్సింది కేక్. కేక్ లేకుండా క్రిస్మస్ అనేది జరగదు కాబట్టి, అటువంటి కేక్ తయారు చేసుకునే ముందు మనం హెల్తీగా తయారు చేసుకోవాలి కాబట్టి, మైదా వాడకుండా పిల్లలకు కూడా హెల్తీగా ఉండేలాగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి తినే క్యారెట్‌తో అలాగే మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సర్ జార్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద కప్పు అంటే పావు కిలో వరకు కప్ ఇది. ఈ పావు కిలో కప్లో ఒక కప్ అయితే షుగర్ తీసుకున్నాను. 3 యాలకులు వేసుకుని పంచదారని మిక్సీ పట్టుకుంటున్నానండి. మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే 100 గ్రాముల కప్పుతో 1.5 కప్పు వరకు పాలైతే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 1.5 కప్పులు పాలు వేసుకున్నానండి. మనం ఇందులో మైదా కానీ అలాగే గుడ్లు కానీ వాడుకోవట్లేదు. మనం ఈ పాలతోనే కేక్ అనేది తయారవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేనైతే ఈ విధంగా ఒక బిస్కర్ తీసుకుని ఇప్పుడు ఈ పాలు, నూనె అలాగే పంచదార మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి పంచదార అనేది గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి ఇందులో వేసేసుకుని ఇది ఎక్కడ కూడా గడ్డలు లేకోకుండా ఇలా బాగా కలుపుకోవాలి. అందులోనే నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇవి చిన్న మిల్క్ పౌడర్లు ఉంటాయి కదా, ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఒక 2 అయితే వేస్తున్నాను. మీరు విడిగా వేసుకోవాలంటే ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ విధంగా మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇందులోనే బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా వేసుకోవాలి. తినే సోడా కూడా ఈ విధంగా చిన్న స్పూన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అంటే మనం పెద్ద స్పూన్తో అయితే కనుక ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి మిశ్రమం అనేది గట్టిగా ఉంటే కనుక ఇంకొంచెం పాలైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సరిపోయిందనుకుంటే అవసరం లేదు. ఆ తర్వాత నేను ఇక్కడ వెనిగర్ వేస్తున్నానండి. వెనిగర్ వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా బాగా ఫ్లఫీగా పొంగుతుంది. చూసారు కదా, ఒక స్పూన్ అయితే వేశాను. ఆ తర్వాత మనకి కేక్లో క్యారెట్ వేసుకుంటున్నానండి. క్యారెట్ని ఈ విధంగా సన్నగా తురుముకుని ఈ తురుము కూడా ఇందులో వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 2.5 క్యారెట్లు అయితే తీసుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్ తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో ఫుల్ కప్ అయితే వేశాను. మనం ఇప్పుడు గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాము, అలాగే పంచదార 1 కప్పు, క్యారెట్ 1 కప్పు తీసుకున్నాం. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా సమానంగా కొలతలతో తీసుకున్నట్లయితే మన కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మన కేక్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ని ఏ విధంగా ఓవెన్ లేకుండా బేక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో ఒక బౌల్లో వేసేసుకుని ఓవెన్లో అయితే కేక్ తయారు చేసేసుకోవచ్చు. ఇదే మిశ్రమంతో మనం ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఓవెన్ లేని వారి కోసం అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇందులో ఇంకొంచెం కలర్ఫుల్గా యాడ్ చేయడానికి నేనైతే టూటీ ఫ్రూటీలు వేస్తున్నాను. నా దగ్గర రెడ్ కలర్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవే వేస్తున్నానండి. మీ దగ్గర ఇంకా కలర్స్ వేరే ఉంటే కూడా వేసుకోవచ్చు. అంటే మనకి గ్రీను, ఎల్లో కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకున్న కేక్ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా హెల్తీగా పిల్లలకి ఎంత ఆరోగ్యం అంటే ఇవి చాలా ఆరోగ్యం అండి. ఎందుకంటే క్యారెట్ అలాగే గోధుమ పిండి, పాలు మనం వేసినవన్నీ కూడా హెల్దీ కాబట్టి చక్కగా పిల్లలకు కూడా నిరభ్యంతరంగా పెట్టచ్చు. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే సమానంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కొంచెం పొడి పిండి చల్లేసుకుని
ముందు ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లేసుకున్నట్లయితే అది చక్కగా కోట్ అయిపోతుంది. ఆ తర్వాత నేనైతే తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. మనం సగం వరకు వేసుకోవాలండి. నాకు కొంచెం ఎక్కువైంది, కొంచెం అయితే తీసేసాను. ఇలా సమానంగా సగం వరకు ఉండాలి, ఎందుకంటే మనకి కేక్ అనేది పైకి పొంగుతుంది కాబట్టి సగం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇంకొంచెం టూటీ ఫ్రూటీలు అయితే వేస్తున్నాను. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం అయితే టూటీ ఫ్రూటీలు వేస్తున్నాను. ఇలా వేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ ఎన్నైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను ఇక్కడ కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో ఈ విధంగా కింద ఒక స్టాండ్ కానీ, లేదంటే ఇలా కుక్కర్లో ఇచ్చే ప్లేట్ ఉంటుంది కదా, అది కానీ వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం గిన్నెలో వేసుకున్నాం కదా, అది అయితే ఇందులో పెట్టేసుకుని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకునేటప్పుడు విజిల్ కానీ గ్యాస్ కట్ కానీ ఉండకూడదు. ఇది ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీనిని కుక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మూత తీసిన తర్వాత ఈ విధంగా చాకు కానీ, ఒక టూత్పిక్ కానీ, లేదా స్పూన్ అయినా సరే తిరగవేసి దీనిని ఈ విధంగా లోపలికి గుచ్చినట్లయితే మనకి ఎక్కడ తడి అనేది అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఎక్కడైనా తడిగా అనిపించి చాకుకి అంటుకుని వచ్చినట్లయితే ఇంకా కేక్ బేక్ అవ్వలేదని అర్థమండి. చూసారు కదా, నేను సైడ్ అయితే గుచ్చినప్పుడు ఇది నార్మల్గా వచ్చింది, మధ్యలో గుచ్చినప్పుడు కొంచెం తడి అనిపిస్తుంది. కాబట్టి చూసారు కదా, మనకి ఇదైతే ఉంది. ఇప్పుడు మనం ఇది మళ్ళీ మూత అయితే పెట్టేసి ఇంకొక 10 నిమిషాల తర్వాత తీసుకున్నట్లయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకి 95% అయితే కుక్ అయిపోయిందండి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. చూసారు కదా, మన కేక్ అయితే మంచి కలర్ఫుల్గా చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పైనంతా కూడా ఈవెన్గా కుక్ అయ్యింది. చూసారు కదా, ఇది పైన ఫస్ట్ పైకి పొంగినట్లుగా ఉంది. మనం తీసేటప్పుడు స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీనిని అలాగే వదిలేసి ఆ తర్వాత తీసినట్లయితే మన కేక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేనైతే గిన్నెలో నుండి తీసేసానండి. చూసారు కదా, చాలా టేస్టీగా హెల్దీగా ఈ విధంగా క్యారెట్ కేక్ అయితే మీ క్రిస్మస్కి తయారు చేసుకుని టేస్ట్ని అయితే ఆస్వాదించండి. క్రిస్మస్ని మరింత కలర్ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కేక్ని క్యారెట్తో తయారు చేసినట్లయితే చాలా బాగుంటుందండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, మనకి అక్కడక్కడ క్యారెట్ కనిపిస్తుంది, చాలా ఫ్లఫీగా వచ్చిందండి. మరి చూసారు కదా, మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్రిస్మస్కి క్యారెట్ కేక్తో ఎంజాయ్ చేయండి.